రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాటను మనము చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూద్దాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చాలండి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా, పౌలు ఒకానొక దినాన చాలా పశ్చాత్తాపడుతూ బాధపడుతూ ఇలా అంటున్నాడు. ఏమని అని అంటే, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడింది. వేరొక నియమము అని అంటే అర్థం ఏంటనంటే, క్రీస్తు చెప్పని మాట, దేవుని యొక్క వాక్యము చెప్పినటువంటి మాట, ఆ ప్రకారంగా జీవించేటువంటి విధానం, లోక విధానము, మనుషులు నడవమన్నట్టుగా నడిచేటువంటి ఆ ప్రవర్తన, లోకానుసారమైన జీవితం అతనిలో ఉన్నట్టు ఒకానొక దినము పౌలు గుర్తించాడట. గుర్తించి అంటున్నాడు ఏమనంటే, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచుంది అనేటువంటి మాట. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో ఏముంది అని అంటే దేవుని యొక్క వాక్యము ఉంది. అయితే ఈ వేరొక నియమము మన జీవితంలోనికి, ఈ లోకాశలు కావచ్చు, ఈ లోక తలంపులు కావచ్చు, ఈ లోకానుసరమైనటువంటి వివిధ అనుభవాలు కావచ్చు, దేవునికి అయిష్టమైన ప్రవర్తన కావచ్చు, ఇది మన జీవితంలోనికి రాకుండా నేను పోరాడలేకపోయాను. ఇప్పుడు వేరొక నియమము నా శరీరంలోకి వచ్చి నా దేహంలో ఉన్నటువంటి దేవుని వాక్యముతోనే అది ఏం చేస్తుంది? పోరాడుతుంది. ఒకప్పుడు అది నా హృదయంలో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ వేరొక నియమము నా జీవితంలోకి వచ్చిందో అప్పుడు నా జీవితంలో సమస్తాన్ని, శాంతిని, సమాధానం, నెమ్మదిని కోల్పోయాను. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు వేరొక నియమము ధర్మశాస్త్రంతో ఏం చేస్తుంది? పోరాడుతుంది. ఈ పోరాటం ఎందుకు తన యొక్క హృదయంలో చోటు చేసుకుంది అని అంటే, అంతకుముందు పౌలు ఆ వేరొక నియమముతో పోరాడకపోవడాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేహాన్ని దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఆయన ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. తన చిత్త ప్రకారంగా అవయవాల్ని అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు? దేవుని పోలికలో చేయబడిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లరా, ఈ శరీరాన్ని మనం నానా రకాలైన బూతులు తిడతా ఉంటాం. ఈ శరీరాన్ని కొన్ని సందర్భాల్లో వారికి వారే ఎన్నో రకాలుగా తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అద్దం ముందు నిలబెడతారు, ఆ ముక్కును చూసుకుని ఇది చాలా పొడవు ఉందనుకుంటారు. అదంత పొడవు లేకపోతే కళ్ళజోడు దేని మీద పెడతావు. కొంతమంది ఆల సేవులు ఆళ్ళే చూసుకుని డొప్ప సేవుల్లాగా ఉన్నాయి అనుకుంటారు. అవి చక్కగా డొప్పల్లాగా ఉండబట్టే మొన్న 2020లో మాస్క్ అంతా దానికి చక్కగా తగిలించుకున్నాం. కొంతమందికి ముఖానికి మాస్కులు ఉండలేదు ఆ కాలంలో. కారణం ఏంటంటే ఇంతంత సేవులు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈరోజు పిల్లరా, నీ శరీరాన్ని దేవుడు ప్రతి దానికి వీలుగా, అవసరానికి తగ్గట్టుగా ఏది ఎంత ఉండాలో అంత నీకు పెట్టి ఒక చక్కని విధానంలో దేవుని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శరీరంలో కూడా ఆయన ఉండడానికి కూడా ఒక చిన్న స్థలాన్ని ఆయన నియమించుకుంటే, ఇప్పుడు వేరొక నియమం వచ్చి అక్కడ కూర్చుని ఏమంటుందనంటే దేవుణ్ణే బయటికి పొమ్మంటుందట. ఈ శరీరంలో నీకు స్థానము లేదు, నీవు ఉండడానికి వీల్లేదని ధర్మశాస్త్రంతో పోరాడుతుందట. ధర్మశాస్త్రం దేవుని ఒక వాక్యమే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము అంతే. ఇంకా ఆ వాక్యమే దేవుడై ఉండెను. మీరు మొత్తానికి ఇది అటు అది ఇటు చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత
మరలా దాన్ని ఒకసారి చదవండి అమ్మా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత జ్ఞానమో! సూపరు. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు పౌలు యొక్క దేహంలో ఆయన ఉండడానికి ఒక స్థలాన్ని నియమించుకుంటే, ఇప్పుడు వేరొక నియమం ఆ లోనకు వచ్చి అంటుందట, నువ్వు బయటికి వెళ్ళిపో. అప్పుడు ఆ ధర్మశాస్త్రం అంటుందట, ఇది నా స్థలం, ఇది నేను ఉండదగిన స్థలం, ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి అని అంటే, ఆ వేరొక నియమం అంటుందట, ఈ వ్యక్తి నీకు సంబంధించిన వ్యక్తి కాదు, నీకు సంబంధించిన వ్యక్తి అయితే గమనించు, కొన్ని రోజులుగా ఇతడు ఏ వాక్యమో చదవట్లే, నీవు మాట్లాడినట్టుగా ఏమీ జీవించట్లే, నీవు నడవమన్నట్టుగా ఎక్కడ నడవట్లే, అంతా కూడా నాకు అనుకూలమైన ప్రవర్తనలో ఉంది, నీకు సంబంధించిన పోలికలేమి ఇతరులో లేవు, ఇతడు నీవాడు ఎలాగవుతాడు అని వేరొక నియమం అంటే, ఈ ధర్మశాస్త్రం అంటుందట, లేదు, ఈ వ్యక్తిని నేను రక్షించుకున్నాను, ఈ వ్యక్తిని నేను కొనుక్కున్నాను, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నానంటే వేరొక నియమం అంట, అంత సీన్ లేదు, అయితే అవ్వచ్చుగాక, ఇప్పుడు అంతా కూడా నాకు సంబంధించినట్టుగా ఉన్నాడు, నా పోలికలో ఉన్నాడు, అవసరమైతే రేపు చూడు, నీవు మాట్లాడినట్టుగా కాక నేను మాట్లాడినట్టుగానే ప్రవర్తిస్తుంది, కావాలంటే గమనించు అని. ఇలా వేరొక నియమం ఎవరితో గొడవడుతుందట చెప్పాలా? దేవునితో. ఇంతటి పరిస్థితి నా జీవితంలో లేక నా హృదయంలో చోటు చేసుకోవడానికి నేను ఆ రోజే వేరొక నియమం నా దేహంలోనికి రాకొనడానికి నేను పోరాడుంటే మంచిది, నేను అలా చేస్తుంటే ఎంత బాగుండేదో, కానీ ఇప్పుడు నా హృదయంలో అపవాదికి స్థానం ఇచ్చినట్టు అయిపోయింది, నా హృదయంలో వేరొక నియమం రావడానికి నేనే కారకుని అయ్యాను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అని బాధపడుతున్నాడట. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడు, ఈరోజు చాలామంది సమస్యలతో, ఇబ్బందులతో, లేకపోతే ఇంకా వీటితోనే పోరాటాలు, కానీ నీ హృదయంలో ఆయా సందర్భాల్లో పాపము చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ పాపంతో పోరాడేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ హృదయంలో ఇప్పుడు దేవునికి స్థానం లేదు, వేరొక నియమమునకు స్థానం ఉంది, వేరే వ్యక్తికి స్థానం ఉంది, దేవుని మాటకు లేదు, మనుషుల మాటకు స్థానం ఉంది. ఇవన్నీ కూడా వేరొక నియమాలు. ఈరోజు నువ్వు ఏం చేయాలంటే, ఇవి మరలా బయటకు పంపించే విషయంలో నువ్వు మరలా పాపముతో ఏం చేయాలి? పోరాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా నీ హృదయం దేవుని కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. నీ హృదయం మరలా దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు సిద్ధపరచగలగాల. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరుడా, కాబట్టి మన జీవితంలో మనము దేవుని కృప కొరకు పోరాడుతూనే ఆయా సమయంలో మన హృదయము వేరొక నియమమునకు లోనైపోకుండా మనము ప్రార్థన ద్వారా పాపముతో కూడా మనం ఏం చేయాలి? పోరాడాలి. పాపముతో కూడా మనం పోరాడాలి. అప్పుడే దేవుడు ఘన విజయాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి చూసుకో, ఒకసారి ఆలోచించి, నీ హృదయం దేనితో నింపబడింది? నీ హృదయం ఎలాంటి అనుభవాలతో నింపబడింది? నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఈరోజు ఉన్నాయనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు పిల్లల యొక్క ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడు పౌలు పశ్చాత్తాపడుతున్నాడు, నా హృదయాన్ని నేను పాడు చేసుకున్నాను, వేరొక నియమముతో నేను పోరాడక, రక్తము కారునంతగా నేను మోకరించి ప్రార్థించక, ఈరోజు వేరొక నియమం నా జీవితంలో స్థానం తీసుకుంది, వేరొక నియమము నన్ను బానిసగా చేసేసింది, వేరొక నియమం ఇప్పుడు నన్ను దేవుని ఒక మాటకు అవిధేయురాలుగా చేసేసింది. ఇలా జరగడానికి నేను పోరాడకపోవడమే కారణం, ఇది నా లోపం అని అయ్యో అని బాధపడుతున్నాడట. ఎవరు? పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దినాన ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీవు కూడా పాపముతో ఏం చేయాలి? రక్తము కారునంతగా మోకాళ్ళు వేసి ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఎందరి పిల్లరా ఇలా పాపము విషయమై
పోరాడుతూ ప్రార్థనే ఒక పోరాటంగా మార్చుకుని దేవుని కృప కొరకు ఎందరో పోరాడేటువంటి వారిగా ఉంటారో వారందరి జీవితాల్లో పోరాటానికి తగినట్టుగా దేవుడు ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు ఈ భూలోకములో ఎంతకాలం ఉంటావో దీని దేవుడు చక్కని ఆయుష్నిచ్చి ఎంతకాలం ఈ భూమి మీద ఉంచుతాడో అంతకాలము నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు నిమిత్తమై నువ్వు పోరాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లరా చాలామంది బంగారం కొరకు పోరాడేటువంటి వారు ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లరా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ డబ్బు కొరకు పోరాడేటువంటి వారు ఉన్నారు. లేకపోతే ఆస్తుపాస్తులు సంపాదించుకున్న కొరకు పోరాడేటువంటి వారిగా ఉన్నారు. నేను అంటాను పిల్లరా, ఇవన్నిటినీ సంపాదించుకున్న కొరకు నాది 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 అంటూ ఈరోజు దేని విషయంలో నాది అని పోరాటం చేసి దాన్ని సంపాదించుకున్నావో నువ్వు చనిపోయి ఈ స్థలం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నాది అని పోరాడి సంపాదించుకున్నది ఏది నీతో రాదు. నువ్వు గుటుక్కుమన్నప్పుడు ఏది నీతో రాదు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి చివరికి నాది అన్న నీ శరీరం కూడా నీతో రాదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ జీవితం ఎలాంటిదనంటే ఆవిరి లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, నీటి బుడగ లాంటిది. కాబట్టి ఈ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకముందే నీవు మంచిగా జీవించడానికి ప్రయత్నించు. పాపమును వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడు. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండడానికి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. అంత మాత్రమే కాదు, ఒక మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే, అందుకు నువ్వు ప్రయాసపడగలిగితే ఖచ్చితంగా నీకు దేవుని ఒక రాజ్యంలో ఒక చక్కటి స్థానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల కొరకు పోరాడద్దు. ఈ లోక సంబంధమైన భోగ భాగ్యాల కొరకు పోరాడద్దు. ఇవేవి నీతో రావు, ఎంతో కాలం నీతో ఉండవు. నీ పోరాటం దేవుని కృప కొరకైన పోరాటం కావాలి. నీ పోరాటం పాపము నీ జీవితంలో రాకుండా ఉండడానికి నీ పోరాటం చేయాలి. అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా పిల్లరా, మనము దేవునికి విధేయులుగా మనము బ్రతుకుతూ ఆయన ఒక దీవెనకు ఆశీర్వాదానికి కారకులుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నఫ్తాలి నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటనంటే, నువ్వు పోరాడితేనే కానీ విజయము రాదు. నువ్వు పోరాడాలి. దేని విషయమే అనంటే కృప కొరకు పోరాడు. పాపముని జీవితంలో రాకుండా పోరాడు. అలాంటి పోరాటం నువ్వు జీవించగలిగితే అది నీకు దీవెన అని నఫ్తాలి ఒక చక్కని పాఠాన్ని నేటి దినాన మనకు అందరికీ నేర్పిస్తున్నాడు.